ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. ఈరోజు విశిష్ట కార్యక్రమము సత్యం సంస్మరం 6వ భాగం గ్రంథపట్నకర్త మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి ఐ భారతి గారు, సాయిరామ్, హైదరాబాద్. వారిని 11:25 దాకా మాట్లాడుతున్నాం. సాయిరామ్. ప్రారంభించండి అమ్మా. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతూ పూజ్య గురుదేవుల దంపతులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, నాకు సత్యం శివం సుందరం 5వ భాగంలో మళ్ళీ 6వ భాగంలో అవకాశం కల్పించినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. పూజ్యులు శ్రీ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మాబయ్యన గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏఎస్వి సాయి స్వరూపులు అయిన సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. మొన్నను సోదరి రాధ గారు చదివింది ఒకసారి చూసుకుంటూ మళ్ళీ ప్రారంభిద్దామండి. ఒకసారి తెల్లవారుజామున 2 గంటలకు నాకు మెలకువ రాగా జోగారావు గారు తన మంచం మీద వంగి తన ముఖాన్ని అరచేతుల్లో పెట్టుకొని భుజాలను మోకాళ్ల మీద ఉంచుకోవడం కనిపించింది. సార్, మీకు తలనొప్పిగా ఉన్నట్లున్నది, నేనేమైనా సాయం చేయగలుగుతానా అని అడిగాను. నాకు తలనొప్పి ఉన్నమాట నిజమే, కానీ దానికి మీరేం చేయలేరు. ఇది ఇంకో రకం తలనొప్పి అని అన్నారాయన. వారు నన్ను అనునయంగా చూస్తూ, నాకు సూపర్ స్పెషాలిటీ విషయంలో చింత పట్టుకున్నది. సమయము ఎక్కువ లేదు. ప్రాజెక్టుని పూర్తి చేయటానికి మన దగ్గర డబ్బులు లేవు. దాన్ని పూర్తి చేశాక కూడా అంత పెద్ద హాస్పిటల్ని డబ్బులు తీసుకోకుండా ఉచితంగా శాశ్వతంగా ఎట్లా నడపగలం అని అన్నారు. జోగారావు గారి తలనొప్పి పోగొట్టడానికి నేనే సహాయము చేయలేకపోయాను. కాసేపటికి వారు పడుకోగా నేను వారిని అనుసరించాను. వారికి ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధకు, భగవాన్ మీద ఉన్న భక్తికి నేను పొంగిపోయాను. ఆ రాత్రికి నేను నిద్రపోలేకపోయాను. జోగారావు గారి పరిస్థితి కూడా అదేననుకుంటాను. ఇప్పుడు మనం ప్రారంభిద్దామండి. ఇది 301వ పేజీ. సాయిరామ్. మర్నాడు ఉదయం టిఫిన్ తింటున్నప్పుడు స్వామి జోగారావు గారిని, రాత్రి నీవు బాగా నిద్రపోలేదు అంతే కదూ అని అడిగారు. అంతే స్వామి, కారణం మీకు తెలుసు అన్నారు జోగారావు గారు. నవంబరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం అవుతుందని వాగ్దానం చేసింది నేను. దాన్ని గురించి నీకు విచారం ఎందుకు? మన భారతదేశం పుణ్యభూమి, యోగ భూమి, త్యాగ భూమి. ఈ పుణ్యభూమిలో ఎవరైనా నిర్మల నిస్వార్థ దృష్టితో ఒక కార్యం తలపెట్టితే అది ఫలించటానికి కావలసినదంతా దానికి అదే వస్తుంది. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నిధుల కొరత ఏమీ లేదు, హాయిగా ఉండు అని అన్నారు. భగవంతుని ఈ అభయం ప్రధానంతో రామకృష్ణ, జోగారావు గారులు తమ పనులను నూతన ఉత్తేజంతో చేయడం మొదలుపెట్టారు. ఆర్కిటెక్చర్లు, స్ట్రక్చర్ల వివరణాత్మక డ్రాయింగులను చాలా వేగంగా తయారు చేయించడం రామకృష్ణ గారి మొదటి పని. అప్పుడు కానీ నిర్మాణం పనులు ప్రారంభం కావు. హాస్పిటళ్లకు, ఆపరేషన్ థియేటర్లకు డిజైన్ చేయడంలో ప్రత్యేక అనుభవం కలిగిన శ్రీ థామస్ రాజన్ గారి సేవలను ఇందుకైనా పొందగలిగాడు. కీత్ క్రిడ్జ్లో సృష్టించిన సుందర వాస్తు శిల్పంలో వీటి వివరాలు పొందిక అయ్యేటట్లుగా చూడాల్సి ఉన్నది. పని ప్రారంభం కావడానికి ముందర రామకృష్ణ గారు థామస్ రాజన్ గారిని ప్రశాంతి నిలయానికి తీసుకుని వెళ్ళారు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు భగవాన్ సంస్కృత ఓం
ఓంకారాక్షరం ఉన్న ఉంగరాన్ని సృష్టించి థామస్ రాజన్కి ఇవ్వగా దానికి ఆయన ఎంతగానో సంతోషపడ్డారు. దాన్ని ఆయన వేలికి తొడుక్కోవడానికి సంకోచించారు. అప్పుడు స్వామి ఆ ఉంగరాన్ని వెనక్కి తీసుకొని దాని మీద తన శ్వాసన బోధగా అది ఓంకారం కాస్త శిలువగా మారిపోయింది. క్రైస్తవుడు కావడం చేత దాన్ని వేలికి తొడుక్కోవడానికి అతడు సంతోషించాడు. భగవాన్తో అతనికి తర్వాత జరిగిన సంభాషణ ఫలితంగా అతడెంతో ఉత్తేజితుడయి భగవంతుని ఉద్యమంలో పాల్గొంటున్నానన్న స్ఫూర్తితో హాస్పిటల్ ఆర్కిటెక్చర్ డిజైన్ల పని నిర్వహించాడు. అవసరమైన డ్రాయింగులు ఒక్క వారం రోజుల్లో తయారయ్యాయి. 1991 మే నెలలో హాస్పిటల్ సైటులో పనుల సందడి బాగా మొదలైంది. ఇక ప్రాజెక్టు ముగించటానికి సరిగ్గా 6 నెలలు మాత్రమే మిగిలాయి. రాత్రింబగళ్ళు 24 గంటలు సుమారు 2000 మంది స్త్రీ పురుషులు షిఫ్టుల వారీగా పనిచేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వైపు నుంచి బ్రిగేడియర్ ఎన్కే బోస్ గారు సైట్ వద్ద నిర్మాణం పనులు వ్యవహరించటానికి ఇన్ఛార్జ్ లార్సన్ అండ్ టుబ్రో వారి చేత నియుక్తులైన శ్రీ యుఎన్ లోబే ప్రాజెక్ట్ మేనేజర్. అక్కడ పనిచేస్తున్న వారందరిలో పైవాళ్లు కానీ కింద వాళ్ళు కానీ అందరిలో కనిపించే ఒక విశిష్ట లక్షణం ఏమిటంటే అందరికీ సమానమైన ప్రేరణ, ఉత్సాహం ఉండటం. మేం భగవత్ కార్యాలలో పాల్గొంటున్నామన్న భావన ఉండటం. నికృష్ట దారిద్ర్యంలో బ్రతుకుతున్న నిరుపేదలకు కూడా అత్యంత ఆధునికమైన వైద్య విజ్ఞాన సౌకర్యాలు 1 పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా లభించడం అన్న భావన కలిగి ఉండటం. అక్కడి వాతావరణం అంతా ఈ చైతన్యంతో నిండి ఉండటంతో అక్కడంతా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తూ ఉండేవి. అక్కడికి వచ్చి చూసిన వాళ్లకు అక్కడ పనిచేస్తున్న మనుషులు కాక ఒక దివ్య శక్తే పనిచేస్తున్నది అని అనిపించేది. అయితే మనుష్యులు ఆ శక్తికి లాగా అనిపించేవారు. అగుపించేవారు. బాబా వారు ఇంచుమించు ప్రతిరోజు అక్కడికి వచ్చి చరిత్రలో సాటిలేని అతి మానుష ప్రయత్నానికి ఉత్తేజం కలిగిస్తుండేవారు. ప్రతిరోజు చివర భవనం నిర్మాణం పురోగతి స్పష్టంగా తెలుసుకోగలిగినట్లు ఉండేది. ఆ భవనంలోని నిర్మాణ ప్రాంతం అంటే ప్లింత్ 13,745 చదరపు మీటర్లు, మొత్తం నిర్మాణ ప్రాంతం 26,730 చదరపు మీటర్లు. మొదటి దశలో కార్డియాలజీ, కార్డియో, థొరాసిక్ సర్జరీ విభాగాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. తర్వాతి దశలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు ప్రారంభించాలి. కాథటరైజేషన్ ల్యాబొరేటరీలు, ఎకోకార్డియోగ్రామ్ యంత్రాలు, హార్ట్ లంగ్ యంత్రాలు, కార్డియో పల్మనరీ రిససైటేషన్ పరికరాలు, పేషెంట్ కండిషన్ మానిటర్లు, ఎక్స్రే యూనిట్లు, ఇంకా అనేక ఆధునిక పరికరాలను ఏర్పరచటానికి అంతర్జాతీయ బృహత్ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ నిర్వహణకు గాను మంచి నిపుణులను, సుశిక్షితులను నియమించటానికి ఏర్పాటు ప్రారంభమైంది. సాయిరామ్. అన్నీ కూడా మార్చటానికి వీలు లేని నిశ్చితమైన రోజుల కన్నా జరపాల్సి ఉన్నది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ అంటే సూపర్ స్పెషాలిటీ, ఇది అధికారికమైన పేరుకి భారత ప్రభుత్వానికి ద్వైపాక్షిక సమన్వయ ఒప్పందం ఉండటం వల్ల ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని డాక్టర్ పి వేణుగోపాల్ గారి నాయకత్వంలో ప్రసిద్ధి పొందిన ఒక వైద్య బృందం ప్రారంభ దశలో
ఈ హాస్పిటల్కి అప్పుడప్పుడు వచ్చి పోతుండటం, ఇక్కడి ఉద్యోగులకు ఢిల్లీలో శిక్షణ ఇవ్వటం సాధ్యమైంది. స్వామి స్వయంగా డీమ్డ్ యూనివర్సిటీ పాత విద్యార్థులను ఎంచుకొని నిపుణుల వద్ద ప్రత్యేక శిక్షణ కోసం గాను ఢిల్లీకి పంపారు. ఈ పాత విద్యార్థులే ఈ హాస్పిటల్ ఉద్యోగి బృందంలో అంకిత భావం కలిగిన మూల పురుషులయ్యారు. నవంబర్ మాసం రాగానే హాస్పిటల్ సైట్లో పనులు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్ని నెలల క్రితం అసాధ్యమనిపించిందే ఇప్పుడు వాస్తవం అవ్వబోతున్నది. ప్రతి చిన్న పనిలోనూ పెద్ద పనిలోనూ భగవాన్ యొక్క అదృశ్య హస్తాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒకే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. అది ప్రపంచానికి అవతార పురుషుడు ఇచ్చిన మాట గౌరవాన్ని నిలపాలి అంతే. ప్రార్థించే హృదయాలు, సేవించే హస్తాలు అన్న వాటి ఉదాత్త కథ ఇది. ఈ సాహస గాథలో కొన్ని ఘట్టాలను ఇందులో పాల్గొన్న కొందరు వ్యక్తుల నుంచే ప్రత్యక్షంగా విందాం. డాక్టర్ ఏఎన్ సఫాయా తమ అనుభవాలని క్రింద విధంగా వివరించారు. కార్డియాక్ సర్జరీ విభాగాలను మొదలు పెట్టాల్సిన తేదీ సమయం 1991 నవంబరు 22వ తేదీ ఉదయం 9 గంటలకు, 18వ తేదీ నాడు రాత్రింబవళ్ళు పని నడుస్తున్నది. ప్రశాంతి నిలయంలోని నా గదికి అర్ధరాత్రి అలసిపోయి నైరాశ్యంతో వచ్చి నా పక్క మీద కుప్ప కూలిపోయాను. నా భార్య నాకు చెప్తూ ఉండిన దానికి నేను మౌనంగా మతిమరపుతో ఉండేవాణ్ణి. హఠాత్తుగా నా కళ్ళల్లోంచి నీరు జలజల కారింది. నేను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. ఇంతకు ముందెన్నడూ నాకు ఇట్లా జరగలేదు. నా భార్య ఊపి నన్ను వాస్తవములోకి తెచ్చేంత దాకా నేను ఎట్లా చేస్తున్నానని నాకే తెలియదు. ఆమెతో అన్నాను, నా గురువు మాట, నా స్వామి మాట నిలబెట్టలేకపోయాను. ఇక 3 రోజులే మిగిలాయి. స్వామి ప్రకటించినట్లుగా 22వ తేదీన సర్జరీని హాస్పిటల్లో చేయలేము. పనులను చేయాల్సిన తేదీలకు చేయలేకపోయాం. మాకింకా స్టెరైల్ ఆపరేషన్ థియేటర్లు కానీ, కాథటరైజేషన్ ల్యాబ్లు కానీ, ఇంటెన్సివ్ కేర్ ఏరియాలు కానీ సిద్ధం కాలేదు. ఈ బ్లడ్ బ్యాంకు తయారు కాలేదు. మాకు కనీసం సరిగ్గా గ్రూప్ చేయబడి పరీక్షించబడిన బ్లడ్ యూనిట్లు 30 అయినా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడిక మేము ఏమీ చేయలేము. వారి మాట ఖాళీ అవగొట్టాను. మనం మూటాముళ్ళు సర్దుకొని ఢిల్లీకి పారిపోదాం. పిల్లవాడిలాగా ప్రవర్తిస్తున్నందుకు నా భార్య నన్ను మందలించి స్వామి మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండి వారిని ప్రార్థించి హాస్పిటల్కి తిరిగి వెళ్ళమంది. అది భగవత్ కార్యమని ఆమె నాకు జ్ఞాపకం చేసింది. భగవత్ సంకల్పం ఫలించకుండా ఏదీ అడ్డుకోలేదు అని ఆమె అన్నది. మరునాడు ఉదయం నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. అన్ని ప్రాంతాలు ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాయి. తడిని పీల్చే గుడ్డలు, స్వాబ్స్, బ్యాక్టీరియా పరీక్షలకు పంపారు. ఆపరేషన్ థియేటర్లు, ఇతర ప్రాంతాలు స్టెరిలైజ్ చేశారు. సాధారణంగా వీటిని స్టెరిలైజ్ చేయడానికి 1 వారం రోజులు పడుతుంది. అలాంటిది 36 గంటలకే ఇది పూర్తయింది. కాలనీ కౌంట్ విధాయక పరిమితుల కన్నా తక్కువగానే ఉన్నది. రాత్రి 6 గంటల్లో ఇట్లా అద్భుతం జరిగిపోయింది. సరిగ్గా ఉదయం 9 గంటలకి మొదటి రోగి చర్మం మీద సర్జన్ గారి కత్తి తగలటం, 1 సంవత్సరం క్రితమే స్వామి దీన్ని ప్రకటించటం నిజంగా వైద్య క్షేత్రంలోని సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు అయిన శ్రీ వి శ్రీనివాసన్ గారికి అప్పచెప్పిన బాధ్యత 18
సామాగ్రిని చెన్నై నుంచి తేవటము, హాలెండ్ నుంచి చెన్నైకి కాథెటరైజేషన్ లాబొరేటరీలకు, ఆపరేషన్ థియేటర్లకు ఎంతో నాజూకైన యంత్ర సామాగ్రి పరికరాలు వచ్చాయి. హాలెండ్ నుంచి చెన్నైకి వాటిని తేవడంతో ఇన్సూరెన్స్ రక్షణ ఉన్నది. చెన్నై నుంచి ప్రశాంతి నిలయానికి తెస్తున్నప్పుడు కూడా అవి ఎంతో నాజూకైనవి కాబట్టి నష్ట కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ చేస్తే మంచిదని, రోడ్లు కూడా బాగా లేవు కాబట్టి ఇది అవసరమని సలహా ఇవ్వబడింది. అయితే దీని ఇన్సూరెన్స్ కోసం ట్రస్టుకు 15 లక్షల దాకా అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ విషయంలో స్వామిని శ్రీనివాసన్ గారు సలహా అడగగా, ప్రాణాలే ఖచ్చితం కానప్పుడు ఇంకా ఇన్సూరెన్స్ ఎందుకు అని జవాబిచ్చారు. అట్లా ఏ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా చెన్నై నుంచి పుట్టపర్తికి 9 కోట్ల రూపాయల విలువైన పరికరాలను ట్రక్కులలో రవాణా చేశారు. వాటికి భగవద్ అనుగ్రహమే అనే అత్యంత శక్తివంతమైన రక్షణ ఉన్నదనుకోండి. నవంబర్ 15వ తేదీ నాడు ఆ యంత్రాలను పరికరాలను అమర్చటానికి వాటిని పంపించిన కంపెనీ నుంచి 3 డచ్ ఇంజనీర్లు హాస్పిటల్ సైటుకు చేరారు. ఈ హాస్పిటల్ని 22వ తేదీన ప్రారంభించడం అసాధ్యం. అభివృద్ధి పొందుతున్న దేశాలలో ఏవో కొన్ని పరికరాలు చెడిపోయి సైట్కి రావడం మాకు అనుభవంలో ఉన్న విషయమే. అలాంటప్పుడు ఇవి దొరికినప్పటికీ వాటిని హాలెండ్ నుంచి తెప్పించటానికి సమయం లేదు అని వాళ్ళు నిర్ద్వంద్వంగా చెప్పారు. ఈ వ్యవహారాల్లో మునిగి తేలుతున్న వాళ్ళకి ఈ మాటలు గుండెల మీద గుర్దినట్లుగా ఉన్నాయి. ఈ పెద్ద కంటైనర్లను అవతలి నుంచి కిటికీల ద్వారా క్రేన్ల సహాయంతో 2వ అంతస్తులో అవి ఉండాల్సిన చోట్లలో పెట్టారు. ఒక్కొక్క ప్యాకేజీని విప్పుతూ ఉంటే ఒక్కో యంత్రం కానీ పరికరంలోని ఒక ముక్క కానీ పాడవకుండా ఉండటం చూసి డచ్ ఇంజనీర్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇట్లా జరగడం మా అనుభవంలో మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ క్షణం నుంచి వాళ్ళ గుడ్ మార్నింగ్ అన్న పలకరింపులు కాస్త సాయిరాముగా మారిపోయాయి. వాటినన్నిటినీ అమర్చడం పూర్తి అయ్యాక ఒక్కొక్క దాన్నే పని చేయించడానికి స్విచ్లు వేస్తూ ఉంటే అన్నీ తక్షణమే పని చేశాయి తప్ప ఒక్కటైనా పని చేయకుండా మొరాయించలేదు. దానితో ఆ డచ్ ఇంజనీర్లు హాస్పిటల్లో ఏదో ఒక అతి మానుష శక్తి పనిచేస్తున్నదని భావించారు. ఈ సందర్భంలో తరువాతి అనుభవం ఢిల్లీకి చెందిన శ్రీ రాజీవ్ మహాజన్ గారిది. ఆయన డాక్టర్ వేణుగోపాల్ గారి సహచరుడు. వారు మనుష్యులను సామాగ్రిని ఢిల్లీ నుంచి పుట్టపర్తికి పంపటానికి బాధ్యత వహించారు. తమ అనుభవాలను వారి క్రింద విధంగా చెప్పారు. నవంబర్ 16వ తేదీ నాడు నేను ఢిల్లీ నుంచి బెంగళూరుకి ఆపరేషన్ థియేటర్కి అత్యవసరంగా కావలసిన సర్జికల్ లైట్లను వెంట తీసుకొని వస్తున్నాను. బెంగళూరులో విమానము సాయంత్రం పొద్దుపోయాక క్రిందకి దిగటానికి భారీ వర్షం పడుతూ ఉండటం వల్ల ఎంతో కష్టమైంది. విమానం పైలట్ భూమికి దిగడానికి 2-3 సార్లు విఫల ప్రయత్నం చేసి ఇక దిగలేక విమానం చెన్నైకి వెళుతోందని ప్రయాణికులందరికీ అక్కడ ఉండటానికి రవాణాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానితో నాకు ఎంతో బాధ అయింది. క్షణము హాస్పిటల్లో ఆదుర్దాగా సర్జికల్ లైట్ల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే నాకేమో అక్కడికి చేరడానికి మరో రోజు పట్టబోతోంది. దాంతో నేను స్వామిని తన కార్యంలో సాయం చేయమని ప్రార్థించాను. ఇంతలో విమానం చెన్నైలో దిగింది. నేను విమానం దిగి కన్వేయర్ బెల్ట్ మీద ప్యాకేజీ రావడం కోసం చూస్తున్నాను. ఇంతలో బెంగళూరులో వాతావరణం తేరుకున్నదని, విమానం కొద్ది నిమిషాలలో మళ్ళీ ఉందని ప్రకటన వినపడింది. స్వామి నా మొర విని కాపాడారు.
అదే రోజున సర్జికల్ లైట్లతో హాస్పిటల్ చేరడానికి వీలు కలిగించారు. 10వ తేదీ నాడు ఢిల్లీ నుంచి నేను హాస్పిటల్లో మొదటి 100 సర్జరీలకు కావలసిన స్టెరిలైజేషన్ సామాన్లను, వినియోగ పదార్థాలను 2 ట్రక్కు లోడ్లు పంపించాను. రవాణా వాళ్ళు ఆ 2 ట్రక్కులు 16వ తేదీలోగా చేరుస్తామని నాకు మాట ఇచ్చారు. నేను 17వ తేదీ ఉదయానికి సైట్కి వెళ్ళగా ట్రక్కులు రాకపోవడం చూసి దిగులు పడ్డాను. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. పుట్టపర్తి మొత్తంలో 3 టెలిఫోన్ బూత్లు ఉన్నాయి. వాటి నుండి ల్యాండ్ లైన్కి మాట్లాడవచ్చు. అయితే ల్యాండ్ లైన్లు దొరకటం కష్టం. చాలాసేపు ఆగాక ఢిల్లీలో ఉన్న రవాణా ఏజెన్సీతో మాట్లాడితే ఆ ట్రక్కులకు ఏమైందో వాళ్ళకి కూడా తెలియడం లేదన్నారు. రోజులు దొర్లాయి, కానీ 21వ తేదీ దాకా ట్రక్కుల జాడ తెలియలేదు. మర్నాడే మొదటి సర్జరీ జరగాల్సి ఉన్నది. మొదట 3-4 సర్జరీలకు కావలసిన సామాగ్రిని ఢిల్లీ నుంచి తెప్పించటానికి ఏర్పాట్లు చేశాం మేము. నేను పూర్తి నిస్పృహలో ఉన్నాను. ఆ మధ్యాహ్నం దాకా ట్రక్కుల కోసం హాస్పిటల్లో చూసి ఇక మందిర్కి తిరిగి వెళ్ళటం కోసం గాను నిస్పృహతో 200 మీటర్ల దూరంలో ఆపి ఉంచిన కారు దగ్గరకు నడుస్తున్నాను. స్వామిని సహాయం కోసం హృదయంలో గాఢంగా ప్రార్థన జరిగిపోతోంది. ఒక కారు నన్ను దాటి వెళ్ళింది. అది ఏమిటోనని కనీసం తలకాయ ఎత్తి అయినా చూడలేదు. నాకు కాస్త దూరంలో నా ముందు అది కీచుమని శబ్దం చేస్తూ ఆగగా తలెత్తి చూశాను. చూస్తే అది స్వామి కారు. నేను కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని చూడగా వారు కుడి చెయ్యి పైకి ఎత్తి నన్ను ఆశీర్వదిస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. అప్పుడు వారు కిటికీ అద్దాన్ని కిందకి దించి నా చేతుల్లో 2 స్వీట్ ప్యాకెట్లను ఉంచారు. కారు వేగంగా ముందుకు వెళ్ళిపోగా అప్పటికే నాకు స్వామి దర్శనం అయినందువల్ల మళ్ళీ హాస్పిటల్లోకే వెళ్ళాలని అనుకున్నాను. హాస్పిటల్కి చేరుకునేటప్పటికి చిరునవ్వుతో వెలుగుతున్న ముఖంతో డాక్టర్ వేణుగోపాల్ గారు నన్ను చూస్తూ ఆనందంగా చప్పట్లు చరుస్తూ చివరికి ట్రక్కులు వచ్చాయ్యా అని అన్నారు. 16 సంవత్సరాల క్రితం స్వామి నాకు ఇచ్చిన స్వీట్ల మీద కాగితం పొరలను ఈనాటికి భద్రంగా దాచుకున్నాను. భగవద్ అనుగ్రహానికి యోగ్యులైన వ్యక్తుల అనుభవాలలో డాక్టర్ వేణుగోపాల్ గారిది శిఖరాయమానమైనది. విలక్షణమైన ఈ ప్రాజెక్టులోను మొదటి హృదయ శస్త్రచికిత్సలోను పాల్గొనటం వల్ల కలిగిన మహదానందాన్ని వారి క్రింద విధంగా వ్యక్తీకరించారు. 1991 ఏప్రిల్ నెలలో ప్రశాంతి నిలయంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను గురించిన ప్లాన్లను దివ్య శిల్పి నాకు బృందావనంలో చెప్పారు. ఆ మహాభవనాన్ని గురించిన వారి దర్శనాన్ని గురించి నాతో వారు దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తున్నారో, దాని ద్వారా ఎట్లా పనులు చేయాలో మాట్లాడారు. విద్య మీద, ఆరోగ్యం మీద, అందరికీ నీరు అందించటం మీద వారి సమగ్రమైన భావనలను నాకు చెప్పారు. వాటినన్నింటినీ ఆయన సంపూర్ణ సాఫల్యంతో సాధించారు. వారు పూనుకున్న సాటిలేని మానవతా ఉద్యమం నా మీద చెరిగిపోని ముద్ర వేసింది. వారు నన్ను అనతి కాలంలోనే తిరిగి రమ్మన్నారు. తమ కార్డియాక్ సర్జరీ విభాగంలోని ఆరోగ్య పరిరక్షణకు నన్ను నాయకత్వం వహించాలని కోరారు. ఎప్పటిలాగానే వారు దయతో తన లక్ష్యం నెరవేర్చటానికి నాకు కావలసిందల్లా అడగమని, దాన్ని తానిస్తానని చెప్పారు. ఈ ప్రాజెక్టుని గురించి అనేక మందితో మాకు చాలా చర్చలు జరిగాయి. వాళ్ళందరి ఏకగ్రీవ అభిప్రాయం ఏమిటంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు 7 నెలల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని, అయితే నాకు మాత్రం
వేరే రకంగా అనిపించింది. ఎందుకో నాకు మాత్రం తెలియదు. స్వామి, మీ ఆశీస్సులుంటే దీన్ని మేము చేయగలం అని ఒప్పుకున్నాను. అప్పటి నుంచి ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నుంచి ఒక డాక్టర్ల బృందం ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏఎన్ సఫాయాతో సహా దీనికోసం పనిచేసింది. ముఖ్య ఆర్గనైజర్ గా పనిచేసిన శ్రీ రాజీవ్ మహాజన్, కల్నల్ జోగారావు, నేను పనిలోకి దిగాం. 216 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 7 నెలల్లో తయారవటానికి కావలసిన అన్ని అంశాలను ప్లాన్ చేయటంలో నిమగ్నలమయ్యాము. ఆ సంవత్సరం జూలై నుంచి విషయాలన్నీ స్పష్టపడటం మొదలైంది. ఎంతో ప్రతిఘటన ఎదురై ఎన్నో అడ్డంకులు కలిగినప్పటికీ ప్రతి సమస్యను పోగొట్టి అసాధ్యమైన ప్రతి దాన్ని స్వామి సుసాధ్యం చేశారు. ప్రతి చిన్న సమస్యకు పెద్ద సమస్యకు నేను వారి వద్దకు వెళ్ళేవాడిని. వారంతా ఓపికగా విని ప్రతిదీ పరిష్కరించేవారు. వారి పరిష్కరణలు అద్భుతంగా ఉండేవి. అది వైద్య విషయాలు కానివ్వండి, పరికరాల విషయం కానివ్వండి, అవి సూత్రాలు కావచ్చు, శిక్షణకు సూచనలు కావచ్చు. ప్రతి అంశంలోనూ వారు మూలంలోకి వెళ్ళేవారు. స్వామే డాక్టరు, మంత్రసాని, తల్లి, వారి అమూల్యమైన శిశువు అయిన హాస్పిటల్ని కన్నడంలో వారు అవన్నీ అయ్యారు. నేను మీ ఆటంకాలను గురించి చెప్పానా? అవి పర్వతాలంత సైజులో అడ్డుపడ్డాయి. వాటిని తొలగించాల్సి వచ్చింది. ప్రారంభోత్సవానికి 1 వారం రోజుల ముందర భయంకరమైన జడివాని కురిసింది. సప్లైలన్నీ ఆగిపోయి మాకు చేరలేదు. 1991లో పుట్టపర్తి వంటి చోట ఆపరేషన్ థియేటర్లకు కావలసిన వాటిని అటుంచండి, మందుల షాప్ అయినా ఉండేది కాదు. కానీ చివరకు భగవంతుని అనుగ్రహంగా కల్పించుకోవటం వల్ల ఏది ఎక్కడ ఎప్పుడు జరగాలో అట్లానే జరిగింది. ఇక అక్కడి నుంచి హాస్పిటల్ వెనక్కి చూడలేదు. మొదటి సంవత్సరంలో మేము 1000 ఆపరేషన్లు చేశాము. ఇక అక్కడి నుంచి ఈ రికార్డు ఏమీ తగ్గలేదు. వైద్య ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన డాక్టర్లతో 3 అంతర్జాతీయ సింపోజియాలను నిర్వహించాము. నేనెప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. అది జరిగి తీరుతుంది, నీవు చేయాల్సింది మాత్రం చెయ్యి అని అంటున్న మధురమైన కంఠం. విమానం దిగి నేను గబగబా రాగానే తల్లిలాగా ఎదురు వస్తూ భోంచేసావా అని అడిగే చిన్ని కాషాయ రూపం. ప్రారంభోత్సవం కాగానే మొత్తం బృందానికి వారు బహిరంగంగా ఇచ్చిన గుర్తింపు, మార్చురీ ఏర్పరచాలని గట్టి సలహా ఇచ్చినప్పుడు వారన్న సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి చికిత్స కోసం వచ్చిన వారు మరణించరు. ఇక మనకు మార్చురీతో పని ఏమున్నది అన్న మాటలు వారి దివ్య సంకల్పాన్ని రూపొందించటానికి మనం కేవలం పరికరాలం మాత్రమే. కేవలం మనుష్య మాత్రులమైన మన సందేహాలతో, అసమర్థతలతో మనం ఉన్నప్పటికీ అది అయిందంటే అర్థం అది మన వల్ల కాలేదని కదా. అందులో వారుంచినది ప్రేమ సముద్రాన్ని. దానికి వ్యక్తిగా నేనెంతో ఆనందిస్తాను. ఇంకా వారుంచింది దయా సముద్రాన్ని. అది మానవ జాతికి కొంచెమైనా అర్థం కాదు. 1991 నవంబరు 22వ తేదీన ఉషోదయం కాగానే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రశాంతి నిలయంలో ప్రారంభించబడటానికి సిద్ధంగా ఉన్నది. దాన్ని ప్రారంభించటానికి వస్తున్న అప్పటి ఇండియా ప్రధానమంత్రి సత్యసాయి విమానాశ్రయంలో దిగటానికి ముందర హెలికాప్టర్లో నుంచే
అద్భుతమైన హాస్పిటల్ భవనాలను చూసి ఆశ్చర్యానికి లోనై ఉంటారు. ఆ సుందరమైన ఉదయాన సూర్యకాంతి రమణీయంగా కాస్తుండగా హాస్పిటల్ ప్రారంభించటానికి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యొక్క 10వ స్నాతకోత్సవంలో పాల్గొనటానికి వారు వచ్చారు. భద్రతా కారణాల చేత హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలను ఎంతో పరిమిత సంఖ్యలో ఇచ్చారు. కొన్ని వందల స్త్రీ పురుషులు మాత్రమే హాస్పిటల్కి ఎదురుగా ఉన్న విశాలమైన సుందరమైన పచ్చిక బయలులో కూర్చున్నారు. భగవాన్ హాస్పిటల్కి ఉదయం 8:30 వచ్చి ఆహుతులకు దర్శనమిచ్చి ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాట్లనన్నింటినీ చివరిసారిగా సమీక్షించారు. ఉదయం 9 గంటల నుంచి 2 బ్యాండ్ బృందాలను వేగంగా మార్చింగ్ రాగాలను వాయించడం మొదలుపెట్టాయి. ప్రధానమంత్రి గారు హాస్పిటల్కి రాగానే మెరిసే కాషాయ రంగు ధోవతులు, తెల్లని అంగవస్త్రాలను ధరించిన 300 మంది విద్యార్థులు వేద పఠనం మొదలుపెట్టారు. ప్రధాని భగవాన్ ముఖిలిత హస్తాలతో సమీపిస్తూ చలించిపోయి నమస్కరించారు. స్వామి ప్రధానమంత్రితో ఎర్ర తివాసి మీద నడుస్తూ అణువణువు చెక్కబడిన ముఖద్వారం దాకా వచ్చారు. అక్కడ ప్రధానమంత్రి రిబ్బను కత్తిరించి అనేక వర్ణాల డోమ్ ఉన్న బృహత్తర షడ్భుజాకార హాలులోకి ప్రవేశించారు. అక్కడ హాస్పిటల్ని ఏర్పాటు చేయటంలో అనేక ముఖ్య పాత్రలు వహించిన డాక్టర్లు, ఇతరులు వారికి స్వాగతించటానికి వేచి ఉన్నారు. భగవాన్ వాళ్లను ప్రధానమంత్రికి పరిచయం చేశారు. అనేక గుమ్మటాలు, కమానులతో కిటికీలు ఉన్న ఆ భవనపు అవతలి వాస్తు శిల్పకళకే కాక ముఖద్వారానికి ఎదురుగా ఉన్న గణేష విగ్రహం, వారికి అటూ ఇటూ ఉన్న కృష్ణ, నటరాజ విగ్రహాలు, సెంట్రల్ హాల్లో పైనుంచి స్ఫటికంతో క్రిస్మస్ చెట్టులాగా ఉన్న ఇటాలియన్ షాండ్లియర్స్ ఉన్న హాలులోని అసాధారణమైన పవిత్ర వాతావరణాన్ని ప్రధాని ముగ్ధులయ్యారు. అది నిజంగా భౌతిక ఆధ్యాత్మిక రుగ్మతలకు చికిత్స చేసే గొప్ప దేవాలయం. ఆ తర్వాత భగవాను ప్రధానమంత్రి కార్డియాలజీ శాఖ ఉన్న భవనం తూర్పు భాగానికి వెళ్ళారు. ఆ ఉదయం 4 ఓపెన్ హార్ట్ సర్జరీలను చేశారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ చరిత్రలోని తామే వ్రాసిన ఒక తేజోవంతమైన అధ్యాయాన్ని అవతార పురుషులు ప్రారంభించారు. ఆ మర్నాడు తమ 66వ జన్మదినోత్సవ సందర్భంగా అసంఖ్యాక శ్రోతలను ఉద్దేశించి విద్యాగిరి స్టేడియంలో మాట్లాడుతూ తమ మానవతా ఆరోగ్య పరిరక్షణ సరిహద్దు రేఖలను గీస్తూ ఇలా అన్నారు: మన భారతదేశములో సిరి సంపదలకు ఏమాత్రము కొదువలేదు. భారతదేశము శ్రీమంతమైనది. ఒకవేళ ఈ దేశము దరిద్ర దేశమే అయి ఉండినచో పూర్వము తురుష్కులు గాని, పారసీకులు గాని, బ్రిటిషు వారు గాని ఈ దేశముపై దండెత్తి వచ్చేటి వారు కాదు. ఈ దేశము సిరి సంపదలతో తులతూగుతున్నది కనుకనే విదేశీయులకు మన దేశముపై కన్ను పడింది. ఇట్టి సంపన్నమైన పవిత్రమైన భారతదేశాన్ని మన భారతీయులే బీద దేశముగా భావించి దీనిని చిన్నబుచ్చుచున్నారు. దీని వలన కలిగే ప్రమాదం ఒకటి ఉన్నది. అదేమిటంటే మన యందు ఒక విధమైన అవిశ్వాసం అనేది అభివృద్ధి చెందుతున్నది. మన యందున్న తిరోగతిని పురోగతిగా గావించినప్పుడే మన జీవితము ఉత్తమ గతిని పొందుతుంది. లేనిచో అధోగతి పాలవుతుంది. ధన కనక వస్తు వాహనాదులు మనకు ముఖ్యం కాదు. ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివే. గుణమే మనకు నిత్య సత్యమైన సంపద. అట్టి గుణ సంపదను మనము అభివృద్ధి గావించుకోవాలి. పరోపకార సంబంధమైన గుణమే
మానవుని దివ్యత్వాన్ని ప్రకాశింపచేస్తుంది కనుక వ్యక్తులకు గాని సమాజమునకు గాని దేశమునకు గాని ప్రభుత్వమునకు గాని ఆదర్శమును నిరూపించే నిమిత్తమై స్వామి చిన్న విషయములు మొదలుకొని పెద్ద పెద్ద కార్యములు ప్రారంభిస్తున్నారు. పూర్వము ఈ పుట్టపర్తి జనాభా 200 మంది మాత్రమే. ఇలాంటి కుగ్రామంలోనే ఒక యూనివర్సిటీ ప్రారంభం కావడం కేవలం కలలోని మాట. ఆనాడు ఎన్నో ముఖ్యమైన పట్టణములలో లేని ఎయిర్పోర్టు ఈ కుగ్రామములో ఏర్పడటం మరొక విచిత్రము. యావత్ ప్రపంచానికి ఈ పుట్టపర్తి ఒక ప్రధానమైన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందుతున్నది. సర్వ సౌకర్యములున్న పట్టణములయందు ప్రారంభించవలసిన ఈ పెద్ద హాస్పిటల్ను ఈ కుగ్రామమునందే ప్రారంభించుటకు గల కారణం ఏమిటని మీరు వివరించాలి. శ్రీమంతులైన వారు ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకొని రోగ నివారణ కావించుకోవచ్చును. కానీ పేదవారు వైద్య సౌకర్యముల నిమిత్తమై గ్రామాన్ని వదిలి దూర ప్రాంతాలకు పోలేరు. అట్టి గ్రామ ప్రజల క్షేమమును పురస్కరించుకొని కొనియే ఈ పెద్ద ఆసుపత్రిని పల్లెయందే ప్రారంభించటం జరిగింది. మొట్టమొదట పల్లెలలో ఉన్న వారి గుండె జబ్బులను ప్రత్యేకంగా చూడండి అని మా డాక్టర్లకు చెప్పాను. ఈనాడు ఒక శుభవార్తను ప్రకటించవలసి ఉన్నది. మన భారతదేశ ప్రధానమంత్రి ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత 15 నిమిషములలో మన డాక్టర్లు ఆపరేషన్ చేయటం ప్రారంభించినారు. 3 గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు జరిగాయి. ఒకటి చాలా జటిలమైన గుండె ఆపరేషన్. ఆ వ్యక్తి గుండెకు రంధ్రము ఉండి ఉన్నది. అటువంటి ఆపరేషన్ను విజయవంతంగా జరిగింది. అందరూ క్షేమంగా ఉన్నారు. మా ఉద్దేశంలో మొట్టమొదటిగా ప్రధానమైనది గుండె, దానిపైన ఊపిరితిత్తులు, మూడవది మూత్రపిండములు, తర్వాత మెదడు. ఈ 4ంటికి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చి పల్లెల వారికి వీటిని సంబంధించిన రోగములను పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించినాము. అయితే మాకు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అనే భేదము లేదు. రోగము పల్లె ప్రజలనే వరించి పట్టణ ప్రజలను వరించకుండా పోదు. రోగములకు ఇట్టి వ్యత్యాసమే లేదు కనుక మాకు కూడాను రోగ నివారణ యందు ఎట్టి వ్యత్యాసము లేదు. పల్లెల వారు గాని పట్టణముల వారు గాని ఎవరికైనా రోగ నివారణ గావించుటయే మా సంకల్పము. ఈనాడు ఆసుపత్రులన్నీ వ్యాపార సంస్థలుగా రూపొందుతున్నాయి. కొంతమంది 10 కోట్లు పెట్టి ఆసుపత్రి ప్రారంభించారంటే 100 కోట్ల ఆదాయం వారి హృదయంలో ఉంటుంది. ఇలాంటి స్వప్రయోజనాల కొరకు ఆసుపత్రులను ప్రారంభిస్తున్నారు. కానీ సాయి యందు కాలి గోటి మొదలుకొని తల వెంట్రుక వరకు నిస్వార్థమే. సాయి యందు ఏమాత్రము స్వార్థము లేదు. ఈ సత్యాన్ని గుర్తించుటకు ఎవరు ప్రయత్నించటలేదు. ఈ ఆసుపత్రి కట్టిన విధానాన్ని కూడా మనము కొంత విచారించాలి. L&T సంస్థ ఎన్నో కట్టడాలను నిర్మించింది. మన దేశమునందే కాక విదేశములందు కూడా వారి ప్రభావం ఎంతో ఉంటున్నది. కానీ వారు ఎన్నో కట్టడాలను నిర్మింపచేసినప్పటికీ ఇక్కడ పనిచేసిన పనివారులు ఆనందాన్ని వారు ఎక్కడా చూసి ఉండరు. ఆనందంతో ఉత్సాహంతో ప్రతి చిన్న పనివాడు కూడా 10 మంది చేయవలసిన పనిని ఒక్కడే చేస్తూ వచ్చాడు. పనివారందరూ శ్రద్ధా భక్తులతో ఈ కార్యక్రమములో ప్రవేశించారు. నేను మే నెలలో కొడైకెనాల్ నుండి వచ్చిన తరువాతనే ఈ కార్యమును ప్రారంభించాము. తర్వాత కేవలము 5 నెలలలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశాము. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది 1000 సంవత్సరాలకు సరిపోవునటువంటిది. ఇంకా భవిష్యత్తులో ఉత్తరోత్తర దీనిని ఎవరు అభివృద్ధి చేయక్కర్లేదు. ప్రప్రథమములో మనం ఎట్టి కార్యమును ప్రారంభించవలనన్నను శరీరము అత్యవసరము.
శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. సర్వకర్మాలను శరీరమేమో సర్వకర్మలకు శరీరమే మూల కారణం. శరీరం ఆరోగ్యవంతంగా ఉండినప్పుడే ఎట్టి కార్యములనైనా మనము చేయగలం. మానవుడు ధర్మార్థ కామ మోక్షములచే చతుర్విధ పురుషార్థములతో కూడి ఉన్నాడు. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్య మూలముత్తమం. మనము ఈ కార్యములో ప్రవేశించవలనను ఆరోగ్యము అత్యవసరం కనుక ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి దీనిని అందించే నిమిత్తమై మేము ఇటువంటి సంస్థలను ప్రారంభిస్తూ వస్తున్నాము. అయితే ఆరోగ్యముగా ఉండుట చేత ప్రయోజనమేమి? ఈ ఆరోగ్యవంతమైన దేహము చేయవలసిన కార్యక్రమములలో మనము ప్రవేశించాలి. ఈ ప్రపంచంలో శరీరంను ధరించినందుకు దానికి సరి అయిన సార్థకత పొందాలి. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ తల్లి, సాయిరామ్. సాయిరామ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములండి, కృతజ్ఞతలు. సాయిరామ్.